మీట్ మై న్యూస్ సబ్స్క్రైబర్ చింటూ. ఈ బ్రిడ్జ్ మొత్తంగా 1.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ గార్డెన్ లోకి వచ్చినందుకు నాకు అక్షరాల 15 రూపాయలు అయితే దొరికాయి. అక్కడ దూరంలో ఏదో ఎర్ర కోట ఉంది. ఇది కోట కాదు ఫ్రెండ్స్. క్యాంటీన్ రేట్స్ చూడండి ఎలా ఉన్నాయో, రీజనబుల్ అంటారా? తినిపేయడానికి వెళ్తే ఖర్చాడు డక్ బాబా. హాయ్ పక్షిరాజా. హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్? సో హలో మై డియర్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హంటర్స్ వ్లాగ్ వండర్స్ లో ఈ రోజు మనం అయితే ప్రెసెంట్ మన హైదరాబాద్ లో ఎంతో ట్రెండ్ అవుతున్న అండ్ వైరల్ లో ఉన్న కొత్వాల్గూడ ఈకో పార్క్ ని ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని వచ్చాను. ఇది ఎంట్రీ. అక్కడ మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు స్కాన్ చేసి. ఆ స్కానర్ అక్కడ స్కాన్ చేసి మనకి ఎంట్రీ ఇస్తారు లోపలికి. సో ఇది ఎంట్రీ. సో ప్రజెంట్ ఇక్కడికి నేను మా చెల్లి అయితే వచ్చాము ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే 100 రూపీస్ పడుతుంది అండ్ కిడ్స్ కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలా స్టార్టింగ్ లోనే బోర్డు పెట్టారు చిల్డ్రన్ ప్లే ఏరియా, ఫ్లవర్ గార్డెన్ అని. సో ఒకటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం పదండి. ఏరియా కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అనుకుంటాం ఇవి. ఓకే, ఇలా ఉంది. ఉయ్యాల ఉంది, లేటెస్ట్ ప్లేస్ ఉయ్యాల. క్యూట్ ఎలిఫెంట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. క్యూట్ క్యూట్ క్యూట్. తొండెం బాగుంది దీన్ని. మా చెల్లి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. బేసికల్లీ అమ్మాయిలకి ఉయ్యాలంటే ఎక్కువ ఇష్టం కదా. ఇది చూడండి, చూడడానికే బాగుంది కానీ ఇది చేయడానికి పనికిరాదు, బికాస్ పట్టుకోవడానికి ఏం లేదు కాబట్టి. ఇలాంటివి చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. లెట్ us గో. ఇక్కడ ఒక వుడెన్ ఇల్లు ఉంది. ఇల్లు కాదు ఇది, మంచిగా ఉంది. అమ్మ ఇక్కడ మెట్లు లేదు చూసారా? మెట్టు పోతే ఇట్లా పడిపోతాం, మెట్లు అయిపోతాయి. మా చెల్లి నాకు ఒక చిన్న ఫోటో షూట్ చేస్తుంది ఈ లొకేషన్ బాగుందని. చూద్దాం ఎలాంటి ఫోటో తీస్తుందో. మా చెల్లి అవుట్పుట్ చూపిస్తుంది చూడండి. వెదర్ కూడా బాగుంది ఈరోజు. ఎండ లేదు, వర్షం లేదు, మంచిగా ఉంది వెదర్. ఇప్పుడు మీరు చూసింది మొత్తం కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. దీని అవతల ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ఈ వీడియోలో చూపిస్తాను. ఫోటో షూట్స్ కి మాత్రం చాలా బాగున్నాయి లొకేషన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఖతర్నాక్ ఫోటోలు వస్తాయి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ ఫోటో షూట్ లొకేషన్స్ కి మాత్రం చాలా బాగుంది. ప్లేసెస్ చూడండి, ఇలాంటి ప్లేసెస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ ఇదొకటి, అక్కడ ఒకటి, చూసుకుంటూ పోతే ఫోటో షూట్స్ కి మాత్రం చాలా బాగా పనికొస్తుంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇటు చిన్న పాండ్ అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఫ్లవర్స్ పెంచుతున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ దీనికి ఫ్లవర్స్ రాలే కానీ అక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి. పైన మేబీ ఆ బడ్స్ అనుకుంటా. సో అక్కడికి వెళ్ళాలి ఎట్లయినా. పైకి వెళ్దాం అనుకున్నా కానీ పైన కపుల్స్ ఉన్నారని ఆగిపోయా. కింద బ్రిడ్జు, పార్టీ ఏరియా, బనియన్ గార్డెన్. సో లెట్ us ఎక్స్ప్లోర్ పార్టీ ఏరియా అండ్ బనియన్ గార్డెన్. చాలా బాగుంది ఇక్కడ. బనియన్ ట్రీస్ ఒక 2-3 కనిపిస్తున్నాయి అంతే. కానీ చూడండి ఎంత బాగుంది లొకేషన్ అనేది. బా, నిజంగా చాలా బాగుంది, నీట్గా క్లీన్గా. అక్కడ దూరంలో ఏదో ఎర్ర కోట ఉంది, అక్కడికి నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ ఎవరో 15 రూపాయలు మర్చిపోయారు. ఐ డోంట్ నో హూ ఈజ్ హీ ఆర్ షీ, బట్ 15 రూపీస్ దొరికాయి. ఇలాంటివి చిన్నప్పుడే జరుగుతాయి అనుకున్నాను కానీ ఇంత పెద్ద ఇప్పుడు దొరకడం అంత ఎగ్జైట్మెంట్ లేదు. చిన్నప్పుడు దొరికితే తెలియని ఎగ్జైట్మెంట్. ఇది మొన్ననే స్టార్ట్ చేశారు, అప్పుడే పేర్లు చూడండి. ఇది మన వాళ్ళ ఫలితం. పేర్లు దేకో, చెట్ల మీద పేర్లు. అటు చూడండి మొత్తం అవే. ఇదిగోండి అగో. ఏంటి భయ్యా ఇది? బై ఏమొస్తుంది దీనివల్ల మీకు? నన్ను అడిగితే ప్రశాంతంగా ఎవరితోనైనా కూర్చొని మాట్లాడడానికి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను. బికాస్ చూడండి ఎంత మంచి వెదర్ అండ్ ఎంత మంచి నేచర్. ప్రశాంతంగా ఉంది చాలా ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. సో ఈ పార్టీ ఏరియా బనియన్ ట్రీ దగ్గరలో ఉంది ఫుడ్ కోర్ట్. సో ఇక్కడ ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉంది. వాటర్ ఫెసిలిటీ ఉంది అక్కడక్కడ. ఇందాక అక్కడ స్టార్టింగ్ కిడ్స్ ఏరియాలో ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇంకొక. అక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్తుంటేనే ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. సో దీని ప్రైసింగ్స్ కూడా ఒకసారి చూద్దాం పదండి. అక్కడ పక్కన మెన్యూ పెట్టారు. ఈ పార్క్ లో ఈ ఫుడ్ కోర్ట్ లో ఇదే మెన్యూ. అండ్ మీకు రీజనబుల్ అనిపిస్తుందో లేదో ఒకసారి కామెంట్ లో చెప్పండి. పదండి అలా ఆ కోట ఏంటో చూద్దాం. ఈ దూరం నుంచి చూస్తే బటర్ఫ్లై లాగా కనిపిస్తున్నాయి కానీ బటర్ఫ్లై కాదు,
ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, చిన్నగా క్యూట్ గా. అండ్ దీని ముందు ఫొటోస్ దిగుతుంటే కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడే ఒక 2-3 ట్రై చేసాము. ఇది కోట కాదు ఫ్రెండ్స్, నేను దూరం నుంచి చూసి ఇది ఏదో పెద్ద కోట లోపట ఏదో ఉంటుంది అనుకున్నాను, కానీ దగ్గరకు వచ్చాక అర్థమైంది ఇది జస్ట్ గోడ అనమాట. చూడండి అక్కడ ఆల్రెడీ ఫోటో షూట్స్ జరుగుతున్నాయి చిన్న చిన్నగా. ఇదే ఆ దూరం నుంచి కనిపించే కోట. పైన మొత్తం ఇలానే ఉంది, ఇంకేం లేదు ఇక్కడైతే ప్రెసెంట్. ఇంతే కోట అనుకొని వచ్చినందుకు ఏదైనా యూజ్ ఉందంటే ఇక్కడ నుంచి ఈకో పార్క్ వ్యూ మొత్తం అయితే కనిపిస్తుంది. చూడండి ఇలా ఉంది. సో ఇటు సైడ్ వెళ్ళేసి వచ్చాం కదా ఇప్పుడే ఆ కోట అనుకొని. అంతగా చూడడానికి అయితే అక్కడ ఏం లేదు, అండ్ కూర్చోడానికి కూడా అది బెస్ట్ ప్లేస్ కాదనుకున్నాను. ఇది కొంచెం ఇది చాలా బెటర్ దాని మీద పోల్చుకుంటే. సో ఇటు సైడ్ అంతగా ఏం లేదు ప్రజెంట్. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది అవతల. మేబీ అదంతా కంప్లీట్ అయ్యాక మేబీ బెటర్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చూపించినంత మాత్రమే ఉంది అక్కడ, దానికి ముందైతే లేదు. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ పైకి వెళ్దాం పదండి. ఈ పార్క్ లో ఏదైనా హైలైట్ ఉందంటే అది ఇదే. బికాస్ ఇప్పుడు మీకు కనిపించే ఈ ఎలివేటెడ్ వుడెన్ బ్రిడ్జ్ అనేది అరౌండ్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వచ్చారు ఈ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని. కానీ వాళ్ళ సార్ వాళ్ళని డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తున్నాడు. ఫోర్స్ అంటే సీరియస్ గా కాదు, జస్ట్ జోకింగ్ గా ఫోర్స్ చేస్తున్నాడు. చూడండి కాలుతున్నాయి, అండ్ వితౌట్ చెప్పులు నడుస్తేనే బాగా అనిపిస్తుంది నాకైతే, కానీ కాలిపోతున్నాయి కాళ్ళు. ఇది బ్రిడ్జ్. ఇది మొత్తం తిరగాలంటే మీకు చాలా ఓపిక కావాలి. కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో మాత్రం ఈ పార్క్కి రాకండి. బికాజ్ ఇది హిల్ ఏరియా కాబట్టి పైకి ఎక్కువ నడవాల్సి వస్తుంది, మెట్లు కానివ్వండి లేదంటే వచ్చే మార్గంలో కానివ్వండి. సో కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటే ఈ పార్క్ని కొన్ని రోజులు అవాయిడ్ చేసి సెట్ అయ్యాక రండి. బికాజ్ చాలా ఓపిక కావాలి, కాళ్ళల్లో ఇది నడవాలి మొత్తం తిరగాలి అంటే. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. అది మొత్తం హిమాయత్ సాగర్ లేక్. అది ఇది బ్రిడ్జ్. ప్రజెంట్ అదే బ్రిడ్జ్ పైన ఉన్నాము అలా వస్తే. సో కరెక్ట్ ఎగ్జాక్ట్గా లొకేషన్కి ఈ టైంలో ఈ ప్లేస్లో ఉంటుంది చూడండి. ఇంకా ఆ బ్రిడ్జ్ మొత్తం 1.5 కిలోమీటర్స్ ఉంటుంది రౌండ్ గా తిరిగితే. సో అక్కడ నుంచి మధ్యలోనే మనం ఎగ్జిట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఇక్కడికి వస్తాం. ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మనం ఇప్పుడు థీమేటిక్ గార్డెన్లోకి వెళ్దాం. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు అందరూ ఆడుకుంటున్నారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఇలా సౌండ్ మొత్తం ఆ చివర పార్క్ వరకు వినిపిస్తుంది. వీళ్ళందరినీ చూస్తుంటే నేను చిన్నప్పుడు చదువుకున్న పటాన్చర్ మంజిరా హై స్కూల్లో జల్వియర్ ట్రిప్కి అయితే వెళ్ళాము. ఆ మెమరీసే గుర్తొస్తున్నాయి ఎక్కువగా. ఇక్కడ ఒక క్యాంటీన్. ఇప్పుడు ఈ బర్డ్స్ లోపలికి వెళ్ళాలంటే మేబీ అక్కడ ఎంట్రీ ఉంది అండ్ అక్కడ ఎగ్జిట్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను చూపించింది మొత్తం పార్క్ లోపట ఆ 100 రూపీస్ లో ఏవేవి కవర్ అవుతాయి అనేది మొత్తం ఇప్పుడు మీకు చూపించాను. కానీ ఈ బర్డ్స్ ఐవేరీలోకి వెళ్ళడానికి మనం సపరేట్ గా టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ అందులో అరౌండ్ 6500 బర్డ్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం ఫీడ్ చేసుకుంటూ వాటి చుట్టుముట్టు తిరగొచ్చు. అండ్ డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అని అన్ని. కానీ ఇప్పటికే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది, అరౌండ్ 8 minutes వరకు వచ్చింది. సో ఈ బర్డ్స్ ఐవేరీ గురించి నేను నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను. బికాస్ అది కూడా నియర్లీ అరౌండ్ 8 minutes వస్తుంది. బికాస్ లోపల కూడా చాలా కొత్తగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ తో వచ్చే ఆ నెక్స్ట్ వీడియో దీనికన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బికాస్ డైరెక్ట్ గా మనం బర్డ్స్ పక్కనే ఉంటాం కాబట్టి ఆ వీడియోని మాత్రం అస్సలు మిస్ చేయకండి. బికాస్ ఈ బర్డ్స్ ఐవేరీని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక బెస్ట్ 2 టిప్స్ అయితే చెప్తాను. సో ఆ వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో ఉంచుకోండి.